అందరికీ జై శ్రీరామ్, జై గణేష. ఇప్పుడైతే ప్రజెంట్ నేను ధూళిపేటలో అయితే ఉన్నాను. వచ్చరికి అయితే మనకి జేబీ సింగ్ కళాకార్. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి కొన్ని గణేషులు అయితే మీకు చూపెడతాను ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా, మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఒక్కొక్క గణేషునికి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చూపెడతాను. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే అయితే స్టార్టింగ్ అయితే మీకు కనిపిస్తుంది కదా, మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణపయ్య అయితే. ఇంకొకటి ముంబై స్టైల్లో ఒక యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేషుడు అయితే. ఇందులో ఏంటంటే ప్రస్తుతానికి అయితే అన్ని సింగిల్ పీసెస్ ఉంటాయి. మీకు ఒక మోడల్ నచ్చుంటే అది ఒకటే గణేషుడు ఉంటాడు. ఇంకొక డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఈ గణేషుడు ఇప్పుడు మీకు ఈ గణేషుడు నచ్చాడు కాబట్టి ఈ గణేషుడు ఇంకా 2-3 మోడల్స్ అయితే ఉండేవి. ఓన్లీ ఒకటే మోడల్ అయితే ఉంటుంది. మీరు జల్దీ బుక్ చేసుకుంటా అంటే వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఇంకా కలరింగ్ చూసుకుంటే అయితే గణేషునికి అయితే మన బ్రింజాల్ కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా, చాలా యూనిక్ స్టైల్లో ఉన్నాడు. ఇంకొకటి ఇక్కడ శాల్వా చూసుకోండి. శాల్వా వచ్చేసరికి అయితే ఒరిజినల్ శాల్వా. ఇక్కడ పంచ గిట చూసుకోవచ్చు, పంచ అయితే ఒరిజినల్ది. ఇంకా డిజైన్ చూడండి ఒకసారి దగ్గరికి వచ్చి అయితే పంచకి ఏ విధంగా అయితే ఉందనేది. సో చాలా బాగుంది. సో అలాగే ఇంకా శాల్వాకి డిజైన్ అయితే ఒకసారి చూడండి మీరే. సో కలరింగ్ అని చూసుకుంటే అయితే ఎంత అట్రాక్టివ్ కొడుతుందో మీరే చూడండి ఒకసారి. అయితే చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్లో మనకి సూర్యుని రూపంలో అయితే కిరీటం అయితే వస్తుంది. ఇంకా ఫ్రేమ్ అయితే వస్తుంది. ఇంకా ఇక్కడ సైడ్ ఇంకో దేవుడు ఉంటాడు, ఇక్కడ సైడ్ అయితే ఇంకో దేవత అయితే ఉంటుంది. సో మధ్యలో గణపయ్య అయితే ముంబై స్టైల్లో ఒక చేతులు అయితే ఈ విధంగా పెట్టయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చాలా బాగుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ మోడల్స్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్, ఈ గణేశుడు చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఈ గణేశుని ఫీట్ సరికి అయితే ఒక 9 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి మీడియం సైజులో అయితే ఉన్నాయి గణేశులు అయితే. ఇంకా తక్కువ సైజులో అయితే ఉన్నాయి. మీరు జల్దీ వచ్చి అంటే బుక్ అయితే చేసుకోండి. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి శివుడు అయితే ఉంటాడు. మధ్యలో మన గణపయ్య అయితే కూర్చొని అయితే ఉంటాడు శివుని కింద. సో చాలా బాగుంది. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో ఇక్కడ డిజైన్ కానీ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందని కనిపిస్తుంది కదా. సో 3D టైప్లో వేశారు కలరింగ్ గిట. ఇంకా తొన్నానికి కానీ డిఫరెంట్ కలర్స్లో అయితే వేశారు. ఒకటే కలర్ కాకుండా ఇంకా తొన్నానికి డిఫరెంట్ కలరు, ఇంకా నగలకు కానీ డిఫరెంట్ కలర్లు. సో చాలా బాగుంది. ఇంకా ఇయర్స్కి డిఫరెంట్ కలరు, పంచకి కానీ శాల్వాకి కానీ చాలా బాగుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ బాణం అయితే ఉంది. ఒకసారి మీరే చూడండి. ఇక్కడ ఈ గణేశునికి వచ్చేసరికి అయితే సింహం బాణం అయితే పట్టుకొని అయితే ఉంటాడు ఈ చేతుల్లో. మనకి ఇంకా బాణం అయితే పెట్టలేదు. సో ఈ గణేశుని ఫీట్ సరికి అయితే ఒక 7 ఫీట్స్ అయితే ఉంటుంది. సో కరెక్ట్ నా అంత హైట్ అయితే ఉన్నాడు గణేశుడు అయితే. ఒకసారి మీరే చూడండి, నా 6-7 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. సో గణేశుని చూసిరు కదా ముంబై స్టైల్లో ఏ విధంగా అయితే ఉందనేది. ఇక్కడ వచ్చేసరికి అయితే మాకు త్రిశూలాలు అయితే పట్టుకుంటాడు. ఇంకా మధ్యలో ఇక్కడ రాముని టైప్ అయితే మనకి బాణం అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఇంకా సింహం చూసుకుంటే అయితే సవారీ చేస్తున్నట్టయితే ఏ విధంగా అయితే కనిపిస్తుంది కదా, గర్జిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సింహం మీద మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు గణేశుడు అయితే. ఇంకా మీద పగడి అయితే కనిపిస్తుంది కదా ఏ విధంగా అయితే ఉందనేది. ఇక్కడ అయితే శాల్వా అయితే ఒరిజినల్ కలర్లో అయితే ఇచ్చారు, ఎల్లో కలర్లో. సో సింహం అయితే చాలా బాగా వచ్చింది. ఎందుకంటే చూడనీకి అయితే నిజంగా ఉన్నట్టు అయితే కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో గణేశుడు గిట్ట ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే రామ్ మందిర్ గణేశుడు. కింద అయితే రామ్ మందిర్ అయితే ఉంటుంది, మీద అయితే అయోధ్య మందిర్ లాగా అయితే ఉంటుంది. మీ కింద గణేశుడు అయితే మా రాముని టైప్ అయితే నించొని అయితే ఉంటాడు. మీద సూర్యుని రూపంలాగా అయితే కనిపిస్తుంది కదా డిజైన్ అయితే. సో కలరింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ వేశారు. ఇంకొకటి ఇట్లాంటి గణేశులు అయితే మీకు ఎక్కడైతే దొరకవు. ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయనేది మీరే చూడండి. సో డిజైన్ కానీ మనకి ప్రతి ఒక్క గణేశుడు సో చాలా యూనిక్ స్టైల్లో వేశారు. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఒక్క గణేశుడే అన్ని మోడల్స్ అయితే వేయరు. అన్ని ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి మనకి షెడ్లోనే నాకు నచ్చిన గణేశుడు అంటే ఈ గణేశుడే. రాముని టైప్ అయితే నించొని అయితే ఉంటాడు. కలరింగ్ గిట్ట రామునికి ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలరు. కుందెన్స్ చూసుకోవచ్చు ఒకసారి అయితే. మీరు కుందెన్స్ దగ్గరికి వెళ్ళి అయితే ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకా శాల్వా కానీ ఎట్లా అంటే చాలా బాగుంది శాల్వా అయితే. ఇంకా ఇక్కడ పంచ చూసుకోండి, అదే శాల్వా వచ్చేసరికి అయితే రెడ్ కలర్లో, ఇక్కడ పంచ అయితే ఎల్లో కలర్లో ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉంది. ఇక్కడ వచ్చేసరికి అయితే ఇంకొకటి బాణం అయితే పట్టుకొని అయితే ఉంటాడు కదా ఏ విధంగా అయితే ఉందనేది. ఇంకా ఫ్రేమ్లో చూడండి ప్రతి ఒక్క దేవుడు అయితే ఉంటాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే ఉంటాడు. సో కంప్లీట్గా డిజైన్ అయితే బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఇచ్చారు. సో కలరింగ్ గిట అంత బాగుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకొక గణేశుడు అయితే ఉన్నాడు. ఈ గణేశుని ఫీట్స్ సరికి అయితే ఒక 6 ఫీట్స్ అయితే ఉంటుంది. సో సింహం టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా 2 సింబాలు అయితే ఉంటాయి కింద. మధ్యలో అయితే గణేశుడు అయితే మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో ఇక్కడ సింబాల్ అయితే కనిపిస్తున్నాయి కదా, జుట్టు చూసుకోండి. సో నిజంగా సింహం ఏ విధంగా అయితే ఉంటుంది అనేది అట్లయితే కనిపిస్తుంది. సో చాలా బాగుంది. సో మీరే ఒకసారి అయితే చూడండి డీటెయిల్ ఈ గణేశులు అన్నీ ఎట్లున్నాయి అనేది. సో ఇలా ఇక్కడ అలాగే ఏంటంటే మీద మనకి ఫ్రేమ్లో
శివుడు అయితే శివుని ఫ్రేమ్ అయితే వచ్చింది కదా. సో బ్యాక్గ్రౌండ్లో చూడండి 3D టైప్లో అయితే కనిపిస్తాడు శివుడు అయితే మీకు. సో ఫ్రేమ్ అయితే కంప్లీట్గా 3D టైప్లో అయితే ఉంది. గణేశునికి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగా కొడుతున్నాడు గణేశుడు అయితే. ఇంక ఇక్కడ గణేశులు అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అంత సరిగ్గా అయితే కనిపించదు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి చూస్తే అయితే మీరు జస్ట్ చూడడానికన్నా రండి, చాలా అంటే చాలా బాగున్నాయి గణేశులు అయితే. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఇక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. బ్యాక్ సైడ్ ఒకసారి అంటే తీయడానికి ప్లేస్ లేదు, ఒకసారి మీరే చూడండి ఎట్లున్నాయి అనేది. ఓకే, చూసారు కదా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇట్లా రామన్ టైప్ మోడల్స్ అయితే ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మందిర మోడల్స్ అయితే ఉన్నాయి కదా, ఇందులో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఈ గణేశుల్లోనే మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. జల్ది వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే అయితే బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో చూడండి డిఫరెంట్గా 2 నమలికలు అయితే వచ్చాయి. సో 2 నమలికలు అయితే వచ్చాయి బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో. బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇక్కడ ఏంటంటే ఈ గణేశుడు ఒక్కటే సింపుల్ అయితే ఉన్నాడు, ఓన్లీ బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఓన్లీ బ్యాక్ సైడ్లో 2 నమలికలు అయితే ఇచ్చారు డిజైన్గా. ఇంకా 3D టైప్లో ఫ్లవర్స్ అవన్నీ అయితే ఇచ్చారు. అట్రాక్టివ్ కొట్టడానికే ఫ్లవర్స్ అయితే అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే పెట్టారు. ఇంకా తొండానికి అయితే ప్రతి ఒక్క గణేశునికి తొండానికి డిఫరెంట్ కలర్స్లో అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి గోల్డ్ కలర్లో అయితే కనిపిస్తుంది కదా, అదే గణేశునికి ఇక్కడ తొండానికి అదే గోల్డ్ కలర్లో అయితే ఇస్తారు. ఇక్కడ చూసుకుంటే అయితే డిఫరెంట్ కలర్లో యూనిక్ స్టైల్ చాలా అంటే చాలా బాగున్నాడు. ఈ గణేశుని ఫీచ్ వరకు అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఈ గణేశుడు వచ్చేసరికి అయితే ఒక 5 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చిన్న గణేశుడు కావాలంటే మీకు జల్ది వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఓన్లీ 1 పీస్ అయితే ఉంది. ఇక్కడ మీద కిరీటంపై అయితే 5 పాములు అయితే మనకి పడగెత్తునైతే కనిపిస్తుంది గణేశుని మీదకి. సో మీద చూసుకుంటే అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా గణేశుడు అయితే కూర్చొని అయితే ఉంటాడు పాము మీద అయితే. ఇంకా ఇక్కడ హనుమంతుని గద అయితే ఉంటుంది కదా, హనుమంతుని గద అయితే కనిపిస్తుంది కదా. సో చాలా అంటే చాలా బాగున్నాడు గణేశుడు అయితే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకో గణేశుడు అయితే నిలబడడం అయితే జరుగుతుంది. ఇంకా గణేశుడు అయితే పెట్టలేదు, ఓన్లీ బ్యాక్ సైడ్లో ఫ్రేమ్ ఇట్లా రామ మందిర్ లాగా అయితే పెట్టారు. ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే మన బాణం కుడుతున్నట్టయితే కనిపిస్తాడు గణేశుడు అయితే శివుని వేషంలో. ఇక్కడ బాణం అయితే పట్టుకోవడం అయితే ఉంటుంది. సో మీకు ఇంకా పెట్టలేదు. సో శివుని వేషం ఎట్లయితే ఏ విధంగా అయితే ఉందనేది అట్లా నిజంగా గణేశుడు అయితే శివుని వేషంలో ఉన్నట్టయితే కనిపిస్తాడు. ఇక్కడ రుద్రాక్షలు కానీ ఎంత డిజైన్ అయితే ఇచ్చారు కదా, మీరుకే కనిపిస్తుంది కదా. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉందనేది చాలా అంటే చాలా బాగుంది గణేశుడు అయితే. ఇంకా మీద అయితే మనకి జుట్టుకు కానీ అంటే మొత్తం శివుని వేషం, శివుడు నిజంగా ఉన్నట్టు నాట్యం ఆడుతున్నట్టు అట్లయితే కనిపిస్తుంది గణేశుడు అయితే. ఓకే, చూసిరు కదా ఇందులో గిట్ట ఓన్లీ 1 పీస్ అయితే ఉంది. సో ఇంకా కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు బ్యాక్ సైడ్ అయితే చూపెడతాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి అయితే ఒక 5 ఫీట్స్ అయితే ఉంటాడు గణేశుడు అయితే. మధ్యలో కూర్చొని అయితే ఉంటాడు మహారాజ్ టైప్ అయితే గణేశుడు. ఇంకా పక్కన శివుడు అయితే ఉంటాడు, అలాగే కింద 2 ఎలిఫెంట్స్ అయితే ఉంటాయి. జల్ది వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. ఒకసారి మీరు చూడండి, డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉందనేది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ ఈ గణేశుడు వచ్చేసరికి అయితే రథంపై అయితే కూర్చొని అయితే ఉంటాడు. ఇంకా పక్కన నంది అయితే ఉంటుంది. సో యూనిక్ స్టైల్లో ఉన్నాడు గణేశుడు అయితే. ఓకే, సో చూసిరు కదా మీరు ప్రతి ఒక్క గణేశుని అయితే చూసిరు కదా. సో ఫ్రెండ్స్ అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.